ఎట్లున్నదిరా? ఏమని అనిపిస్తుందా? ఏమని అనిపిస్తే ఎప్పుడు డాక్టర్ వెళ్తా. ఏమనిపిస్తలేదే, కొంచెము నీరసంగా ఉన్నది గంతే. ఫోన్ అన్న రీల్స్ చూస్తావా? ఒకసారి ఫోన్ ఏమే బోరు కొడుతుంది. నీకు కొంచెం అన్న మానం ఉన్నదారా? బాడకావు. హాస్పిటల్ ఉన్నావు, వారం రోజులు అవుతుంది నువ్వు హాస్పిటల్ ఉన్నవాటి. బెడ్ మీద గ్లూకోజ్లు ఎక్కుతానే. ఇది 15-20 గ్లూకోజ్రా నీకు. ఇప్పటికే 20-30 వేల దాకా ఓడదెంగి నువ్వు ఇవ్వటి ఖర్చు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఫోన్ కావాలంటే కొంచెంసేపు ఇవే టైం పాస్ చేస్తాను పడుతుంది. నీకు కొంచెం అని సిగ్గుందారా? నువ్వు మంచి పైన నువ్వు అసలు ఫోన్ కావన్నా అని అడిగి మరీ తిడతాను కానీ నీ అవ్వ నిన్ను 24 గంటలు ఫోన్ అయినా. మరి నువ్వు ఎప్పుడైనా రికామ్ ఉన్నవారా? నువ్వు ఇంకా మార్కెట్ పోరా అంటే మార్కెట్ పోవు, షాపు పోరా అంటే షాపు పోవు. పనితో నువ్వు ఏదో పీకుడు పని చేసినట్టు. మళ్ళీ సీఎంలు కూడా అంత బిజీగా ఉన్నారు కావచ్చు. ఒకటే ఫోన్లు 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 ఫోను. ఎందుకే సచ్చిన పాముని ఇంకా చంపుతాను. దండం పెడితే నేను అవ్వ నీకు దండం పెడితే ఇంకోసారి ఫోనే ముట్టనే ప్లీజే, వదిలేవే. నీకు దండం పెడితే నీ కాలు ముక్త ఉర్రకే ప్లీజే. అందరు మననే చూస్తారే. చూడని నీకు ఇజ్జత రావాలి కదా. ఎన్నిసార్లు నీకు చెప్తే 24 గంటలు ఫోన్లు, రీల్స్, ఇన్స్టాగ్రామ్ అట, యూట్యూబ్ అట, అదాట ఇదాట, తొక్కాట తోటకూరట. నీ అవ్వ చదువురా అంటే చదవసార కాదు. ఒక్క రోజైనా బుక్ ఓపెన్ చేసావారా నువ్వు? అసలు నువ్వు ఏ క్లాస్లో నీ క్లాస్ తెలుసారా నీకు? సప్పుడేక నా సందాన నేను మన్నోన్ని గులక సెక్కుతాంది. ఎందుకే ఫోన్ కావన్నా అని అడిగి మరి తిట్లు తినడం అంటే ఇదేమి? వానికి ఫోన్ చేయాలి, వీనికి ఫోన్ చేయాలి. పబ్జీ అట. అబ్బో నీ గేమ్స్ అలాగుండా. పబ్జీ 24 తెల్లారి రాత్రి నేను ఎందుకో మెలకు వచ్చి లేచిండ్రా 3 గంటలకేమో. ఇంకా ఆడతాను 3 గంటల దాకా. నువ్వు ఏం చెప్తాను? నువ్వు ఏం ఆడతాను 3 గంటల దాకా? చెప్పు. 3 గంటల దాకా నీకేం పని? నువ్వేం ఆడతాను? బాగా ఆటగాడుగురా అంటాను, ఇదేర్రా అంటాను, అదేర్రా అంటే అబ్బో నా కొడుకు ఏదో పని చేస్తాను కావచ్చు నేను అనుకుంటా. గేమ్ ఆరా నువ్వు ఆడేది? నీకు కేవలం ఫోన్ చేయబట్టి నీకు రోగం వచ్చింది. నీకు ఫోన్ చేయబట్టి నీకు రోగం వచ్చింది. లేకపోతే నీకు రోగం ఎక్కడిదిరా? నీ అవ్వ నేను ఫస్ట్ డిశ్చార్జ్ అయితే కానీ నీ సంగతి చెప్తా. ఆ ఫోన్ మొత్తానికి నీకు కనబడకుండా నేను చేస్తావు. ఏమో గులుగుతానమేంద్రా? గట్టిగా మాట్లాడు. నీకు దండం పెడతాను, నీ కాలు ముక్తి. నీ హాస్పిటల్ ప్లీజ్ తిట్టకే. ఇంట్లో తిట్లే, ఇక్కడ తిట్లే. నీ అవ్వ 15 రోజుల నుంచి రోజు ఇదే పని ఆయన నాకు. నువ్వు చేయబట్టి నాకు రోగం ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు తిట్టే తిట్లకే నాకు జ్వరం పెరుగుతుంది, నాకు టెంపరేచర్ పెరుగుతుంది. లేకపోతే నాకు జ్వరం ఎక్కడిది? జ్వరం వస్తే 2 రోజులు తగ్గిపోతుంది. నువ్వు తిట్టే తిట్లకు ఒక బుక్క అన్నం పెట్టి 10 తిడతానమే నన్ను. ఆ తినే తిండి కూడా పేకేంతలే. నీకు దండం పెడతా నేను తిట్టకే. తినకుండా ఏం చేయకుండా ఫోన్ పట్టుకొని 24 గంటలు ఇట్లా మీదికి 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 నూకి 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 వెళ్తా అంతా ఖరాబ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏమిటి కథ అని చెప్పు. గిన్ని పైసలు ఖర్చు చేస్తాను, నేను ఏం చేయాలరా? నేను ఇప్పుడు ఫోన్ చేయి, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే గేమ్ ఆడదాందా అని పిలువురా. ఇప్పుడు ఏదిగా ఒకసారి కొడిసే లేపి ఇట్లా రీల్స్ లెక్క ఇట్లా మీదికంటావు గారా ఒకసారి అసలు ఒకసారి నువ్వు ఫోన్ పట్టుకుంటావు. ఒకసారి నీకు ఫోన్ ఇస్తే నువ్వు చేతిలో పట్టుకుంటావు. ఒకసారి పట్టుకొని చూపివా నాకు. నువ్వు తిట్టి 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 నాకు నీ ఆరానికి వస్తాను ఇక్కడ. నేను దండం పెడితే తిట్టాకే. నీకు ఇక్కడ ఏం పని లేకపోతే నువ్వు ఇంటికి పోయి నీకు దండం పెడతా. నీ అవ్వ నీకు ఏం పని లేనట్టు నన్ను తిట్టుడే పనిగా పెట్టుకున్నావా అని పొద్దున్న నుంచి రికామ్లే. కొద్దిసేపు పడుకుందామా అని అంటే లేపి మరి ఫోన్ కావన్నా అని అడిగి మరి తిడతాను చూడని అవ్వ నన్ను.